నమస్కారం అండి అమ్మగారు. నమస్తే అమ్మ. చల్దన్నం అని అంటారు కదా! అది అవును. ఎలా చేస్తారు? దానికి ఏదైనా ఒక పద్ధతి అంటూ ఉందా? అది కొంచెం చెప్తారా? చెప్తాను వినమ్మ. చల్లదనానికి పద్ధతి ఉన్నది. ముందు మధ్యాహ్నం వండే అన్నాన్ని గంజి వార్చాలి. ఆ గంజి పూర్వం కుండల్లో పోసేవారు. ఆ కుండలోని గంజి పోసి నీళ్ళు కూడా పోసేవారు. చిక్కగా గంజి ఉంటుంది కదా, అది పలచపడాలని. ఆ రోజంతా అలా ఉంచేవారు. ఓహ్! మర్నాడు వండిన అన్నం, మిగిలిపోయిన అన్నం ఆ కుండలో వేసేవారు. ఆ రాత్రి ఆ అన్నం చక్కగా ఊరి తెల్లవారి మేము లేచి కంచాల్లో అన్నం పెట్టుకుని దానిలో ఉప్పు, బావం, ఓ చిన్న గిన్నె కొలత పెట్టుకుని నువ్వుల నూనె వేసుకునే వాళ్ళం. ఆవకాయ నంచుకుని ఆ అన్నం తింటే మరి తిరుగు ఉండేది కాదు. భోజనము టైము 1 గంట అయినా ఆకలి వేసేది కాదు. అంటే అమ్మగారు ముందు మనము గంజిని పులయబెట్టాలా నీళ్లు వేసి కుండలో? మరి పొలవ పెట్టాలి, ఓహ్! తర్వాత రోజు అన్నం వెయ్యాలి అందులో. వెయ్యాలి. ఆ అన్నము వెంటనే తినొచ్చా? అన్నం తీసేసి మళ్ళీ కొత్తన్నం వేసి మనము స్టార్ట్ చేయాలా? అక్కర్లేదు, ఆ అన్నము తినాలి. మన్నాడు నుంచి మీరు అలా అన్నం వేస్తూ ఉండాలి కుండలో. అర్థమైందండి. థ్యాంక్స్ అండి.